అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీనియన్ హాస్పిటల్స్, బేగంపేట. ఆపరేషన్కి ముందు, ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ గురించి ఇంతకుముందు ఒక వీడియో మనం చేసుకున్నాము. అట్లానే దానికి కంటిన్యూషన్గా ఇంకొక 4-5 పాయింట్స్ యాడ్ చేస్తే నాకు చాలా మంచిగా అనిపించి మళ్ళీ దాని కంటిన్యూషన్గా ఈ వీడియో చేస్తున్నాను. ఆపరేషన్లు ఆర్థోపెడిక్లో యూజువల్గా 2 రకాలుగా ఉంటాయి: ఎమర్జెన్సీ ఆపరేషన్ అండ్ ఎలెక్టివ్ ఆపరేషన్. ఎమర్జెన్సీ ఆపరేషన్ అంటే అక్కడ పేషెంట్కి ఉండే చాయిస్ చాలా తక్కువ. అంటే ఆపరేషన్ చేయడం మినహా అక్కడ ఇంకా ఏ ఉపయోగము లేదు. ఖచ్చితంగా ఆపరేషన్ చేస్తేనే సక్సెస్ అవుతుంది. యూజువల్గా హిప్ జాయింట్ ఫ్రాక్చర్ కానీ, తర్వాత ఇక్కడ ఒక ఫ్రాక్చర్ ఉంటుంది, గిలియాజీ ఫ్రాక్చర్ కానీ, జాయింట్ తొలగిపోవడం కానీ, రక్తనాళాల ఇంజురీ కానీ, ఓపెన్ ఫ్రాక్చర్స్ కానీ ఆర్థోపెడిక్స్లో ఎమర్జెన్సీ ఆపరేషన్స్ కింద వస్తాయి, సెమీ ఎమర్జెన్సీ కింద వస్తాయి. ఇంకొకటి ఎలెక్టివ్ ఆపరేషన్. అంటే మనకు కావాల్సిన ఆపరేషను మనకు కావాల్సిన ప్లేస్లో, కావాల్సిన మనిషితోటి, కావాల్సిన టైంలో, కావాల్సిన ఇంప్లాంట్ తోటి, కావాల్సిన రేట్లో చేయించుకోవడాన్ని మనము ఎలెక్టివ్ ఆపరేషన్ అంటాం. దీంట్లోకి వచ్చేవి ఏమిటంటే యూజువల్గా జాయింట్ రీప్లేస్మెంట్స్ కానీ, లిగమెంట్ రీకన్స్ట్రక్షన్స్ కానీ, ఇంప్లాంట్ రిమూవల్స్ కానీ, సాఫ్ట్ టిష్యూ రీకన్స్ట్రక్షన్స్ కానీ, డీఫార్మిటీ కరెక్షన్స్ కానీ, ఇటువంటి అన్నిటినీ చేయించుకోవడానికి ముందు వీటిని ఎలెక్టివ్ ఆపరేషన్స్ అంటారని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ ఎలెక్టివ్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అన్ని జాగ్రత్తల గురించి మాట్లాడితే వీడియో సరిపోదు, కానీ ఓన్లీ ఫిజియోథెరపీకి సంబంధించిన జాగ్రత్తల గురించి మాత్రము నేను మీకు తెలియజేస్తాను. ఎనీ ఎలెక్టివ్ ఆపరేషన్, ఒక్కసారి ఆపరేషన్కి ముందే మీ డాక్టర్ గారితో కూర్చొని ఆపరేషన్ తర్వాత ఎటువంటి ఫిజియోథెరపీ ప్రోటోకాల్ ఉంటుంది, ఎటువంటి ఎక్విప్మెంట్ వాడాలి, ఎన్ని రోజులు ఫిజియోథెరపీ చేయాలి అన్న విషయాన్ని కూలంకషంగా తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయిన తర్వాత కొన్ని ఎక్విప్మెంట్స్ వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి లేదు. కొన్ని ఆన్లైన్లో దొరకవచ్చు, దొరకకపోవచ్చు. సో ఆపరేషన్కి ముందే మనం ప్రొక్యూర్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆపరేషన్ తర్వాత చేసుకోవడానికి చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత ఎస్పెషల్లీ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ కానీ, నీ జాయింట్ రీప్లేస్మెంట్ కానీ ఆపరేషన్కి ముందు కానీ ఆపరేషన్ తర్వాత కానీ చేసే ఎక్సర్సైజులు సేమ్ ఉంటాయి. ఆల్మోస్ట్ 99% సేమ్ ఉంటాయి. అవన్నీ బాగా తెలుసుకొని, కూలంకషంగా తెలుసుకొని ఆపరేషన్ ముందు నుంచే స్టార్ట్ చేయగలిగితే, ఒక్కొక్కసారి మనకు ఆపరేషన్కి 2 వారాల టైం ఉండొచ్చు, 3 వారాల టైం ఉండొచ్చు, కొంతమంది నెల రోజుల నుంచి కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటుండొచ్చు. అప్పుడే ఒక నిర్ణయం తీసుకొని, ఒక లిస్ట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ తీసుకొని ఆపరేషన్ ముందు నుంచే మనం బాగా చేయడం వల్ల ఏమైపోతుందంటే ఆపరేషన్లో నొప్పి తట్టుకునే స్థాయి బాగా పెరిగిపోతుంది. ఆపరేషన్ తర్వాత ఇచ్చే నొప్పి మందుల స్థాయి బాగా తగ్గిపోతుంది. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ బాగా తగ్గిపోతాయి. ఒక అలవాటు ప్రకారం ఉంటుంది. కాబట్టి ఆపరేషన్ తర్వాత చేసే ఫిజియోథెరపీ చాలా సులభతరం అవుతుంది. అప్పుడు అమ్మో జాయింట్ రీప్లేస్మెంటా, ఫిజియోథెరపీకి చాలా ఇబ్బంది పెడుతుందట, ఫిజియోథెరపీతోటి చాలా ఇబ్బందులు ఉంటాయట, అసలు ఆపరేషన్ కంటే ఉండే ముందే నొప్పుల కన్నా అని ఆపరేషన్ తర్వాత ఉండే నొప్పులే, ఈ అపోహలన్నిటికీ దూరం అయిపోతారు మీరు. ఈ అపోహలన్నీ నిజం కావు అని తెలుస్తుంది. ఎందుకు అంటే కండరం ఎప్పుడైతే బలంగా ఉంటుందో, అప్పుడు చూడండి, ఒక చిన్నపిల్లవాడు 5 కిలోల బరువు మోయలేకపోవచ్చు, కానీ ఒక పెద్దవాడు మోయగలుగుతాడు. ఎందుకు అంటే కండలో బలం ఉండడం వల్ల. సో అటువంటి కండలో బలాన్ని కానీ మనం ముందు పెంచుకుంటే ఏమవుతుందంటే తట్టుకునే కెపాసిటీ పెరుగుతుంది. దాన్ని ఎండ్యూరెన్స్ అంటారు. అందుకని మీకు ఆపరేషన్కి ముందు వారం రోజుల టైం దొరికినా, 15 రోజుల టైం దొరికినా, 3 రోజుల టైం దొరికినా కానీ యూజువల్గా 3 రోజుల టైం ఎవరు తీసుకోరు. 100కి 99 మంది అట్లీస్ట్ 1 వీక్ 10 డేస్ ముందే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆపరేషన్ కంటే ముందే కొన్ని మందులు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, కొన్ని మందులు బంద్ చేయాల్సి ఉంటుంది, కొన్ని టెస్టులు చేయాల్సి ఉంటుంది, ఫిట్నెస్ తీసుకోవాల్సి ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు అయితే అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఒక 7 నుంచి 10 రోజుల సమయము చాలామందికి దొరుకుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. నా పేషెంట్స్కి అట్లీస్ట్ ఒక 7 to 10 డేస్ చాలామంది వరకు గ్యాప్ ఇచ్చిన తర్వాత, వాళ్ళకి ఫిజియోథెరపీ నేర్పించిన తర్వాత, అది ప్రాక్టీస్ చేయించిన తర్వాత ఆపరేషన్ తీసుకుంటాను. దానివల్ల ఏమైపోతుందంటే ఆపరేషన్ తర్వాత ఉండే నొప్పి తగ్గుతుంది, తర్వాత ఇబ్బంది చాలా తక్కువగా ఉంటుంది. ఆపరేషన్ వల్ల వచ్చే సంతృప్తిని, రిజల్ట్ని వాళ్ళు
పూర్తిగా అనుభవిస్తారనమాట. అందుకని సో ఎక్కడైతే ఎలెక్టివ్ ఆపరేషన్స్ ఉంటాయో కాస్త ప్లాన్డ్గా ఉండడం వల్ల ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంది. ఈ ఎమర్జెన్సీ ఆపరేషన్ అంటారా, ఆ రోజు ఖచ్చితంగా డాక్టర్ చెప్పినట్టుగా విని డిస్కషన్కి చాలా తక్కువ సమయం ఉంటుందన్నమాట. సో ఆపరేషన్కి వెళ్ళడం మినహా మార్గం లేదు అక్కడ. ఇక్కడ మాత్రం డిస్కషన్కి చాలా స్కోప్ ఉంటుంది కాబట్టి ఫిజియోథెరపీ మీద మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఉపయోగాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నమస్తే.